హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఉమెన్స్ ప్యారడైజ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇది వచ్చేసి మండే రోజు వ్లాగ్ అనమాట. సో సండే మంచిగా రెస్ట్ తీసుకున్న తర్వాత మండే రోజు వ్లాగ్ అనమాట. కొంచెం మార్నింగ్ మొత్తం బరీగా ఉండేసి కొంచెం మార్నింగ్ నుంచి వీడియో తీయలేదు. జస్ట్ మా పెద్దోడు స్కూల్కి వెళ్ళినాక పూజ అయిపోయినాక అప్పటి నుంచి 11 అట్లా ఆ టైం నుంచి వీడియో షూట్ చేశాను అనమాట. ఇక్కడ నేను కర్రీ ఏమో బెండకాయ పులుసు చేశాను. మా పెద్దోడికి మంచిగా ఇష్టం అనమాట బెండకాయ పులుసు కానీ ఈ ఉల్లిగడ్డల చారు అట్లాంటిది అంటాం కదా. సో అవి చాలా ఇష్టం. సో మార్నింగ్ ఏం కర్రీ ఎప్పుడు కానీ డైలీ అడుగుతాడు అనమాట. ఏం కూర వండుతున్నావు, ఏం పెడుతున్నావు బాక్స్లో. వాడు తినేది ఎంతో కానీ వాడికి నచ్చని కర్రీ ఏదైనా వండితే నాకేమొద్దు బాక్స్లో ఇడ్లీ పెట్టు, దోశ పెట్టు అట్లాంటివి చెప్తూ ఉంటాడు అనమాట. సో చెప్పాను కదా అది సండే రోజు కొంచెం బట్టలు అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళామన్నాం కదా, బట్టలు ఆరని ఉంటే ఇంట్లో తెచ్చి ఆరేసాను. కొంచెం డ్రౌజీగా ఉండి ఇట్లా వర్షంలాగా వచ్చేలాగా ఉంటే. సో ఇక్కడ మీకు ఇప్పుడు కూడా చూపిస్తున్నాను 10:30, 11 ఆ టైంకి అయితే అప్పుడు కూడా డ్రౌజీగానే ఉంది. అంత కొంచెం సిజిలింగ్ లాగా పడేలాగా ఉందన్నమాట. సో ఇక్కడ దేవుడు రూమ్ క్లీన్ చేయాలనుకుంటున్నాను. సో మీకు క్లీన్ చేసే ప్రాసెస్ మొత్తం చూపించలేను కానీ క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ ఎలా ఉందనేది ఇక్కడ చూపిస్తున్నాను అనమాట. సో ఇక్కడ నేను క్లీన్ చేసే పని మొదలెట్టాను. ఇక ఇంకొంచెం సేపు అయితే అయిపోయిద్ది అనగానే, ఒక 5 minutes అయిపోయిద్ది అనగానే మా చిన్నోడు లేచాడు అనమాట. వాడిని పడుకోబెట్టుకున్నాకే పని మొత్తం చేసేసుకొని దేవుడు రూమ్ క్లీన్ చేసే ప్రోగ్రామ్ పెట్టుకున్నాను. అండ్ ఈరోజు వచ్చేసి ఇంకా బయటికి వెళ్ళాలన్నమాట. కొన్ని మా అమ్మకి అంటే మా హస్బెండ్ వాళ్ళ నాన్నమ్మకి గ్రాసరీస్ తీసుకొచ్చి మేము కూడా వెజ్జీస్ కొన్ని చిన్నవి కావాల్సినవి ఉన్నాయి. సో అవి తీసుకొని రావాలన్నమాట. సో అందుకని ఇక ఎట్లాగో మా హస్బెండ్ పొలం దగ్గరికి వెళ్ళారు. సో పొలం నుంచి వచ్చేలోపు ఖాళీగానే ఉంటాం కదా అని ఈ దేవుడు రూమ్ అంతా కొంచెం మంత్లీ వన్స్ అయితే కంపల్సరీ క్లీన్ చేస్తాను. 20 days 15 daysకి తీద్దామంటే కుదరదు అనమాట నాకు. సో మంత్లీ వన్స్ అయితే దేవుడు రూమ్ మొత్తం క్లీన్ చేసి మొత్తం బొట్లు అన్నవన్నీ నీట్గా పెట్టేస్తాను అనమాట. సో ఇప్పుడు ఇటు నుంచి ఇటు షిఫ్ట్ చేశాను. అంతకుముందు కూడా ఒకసారి షిఫ్ట్ చేశాను. అప్పుడు మా పెద్దోడు అన్నీ తీసి బయటికి లాక్కొస్తున్నాడని తీసి పెట్టాను. సో ఇప్పుడు మరిచాడు అనుకొని మళ్ళీ ఇటు షిఫ్ట్ చేస్తే మా చిన్నోడు ఏం చేస్తున్నాడు, మళ్ళీ రూమ్లోకి వెళ్ళి గంట అవన్నీ చిన్నవి విగ్రహాలు ఉంటాయి కదా, సో అవన్నీ లాక్కొని తీస్తున్నాడు. డోర్ కొంచెం గాలి వెళ్ళాలని ఓపెన్ చేసి పెట్టినా సరే మా చిన్నోడు రూమ్లోకి వెళ్ళి ఆ దేవుడు విగ్రహాలు గంట ఇంకా అవన్నీ అంటే ఒక ఎత్తు కానీ ఇట్లా దీపం పెట్టిన తర్వాత వెళ్ళి లాక్కొని వస్తే ఎట్లా అన్నట్టుగా కాలుతుంది. మళ్ళీ ఫొటోస్ కింద పడితే ఎలా అన్నట్టుగా భయం వేస్తుంది అనమాట. చెప్పాను కదా నాకు కొంచెం దేవుడు రూమ్లో ఏమన్నా అటు ఇటుగా అయినా కానీ ఏదో నెగిటివ్ వైబ్స్ స్టార్ట్ అయిపోతాయి అన్నమాట. సో అందుకని ఇప్పుడు కొంచెంగా ఫ్రెష్గా అనిపించింది అనమాట. దేవుడు ఫోటోలు ఇటు సైడ్ పెట్టేసిన తర్వాత అంటే దేవుడు రూమ్ క్లీన్ చేసిన రోజు చూడండి ఒక 1 week వరకు మంచి రిఫ్రెషింగ్ ఫీలింగ్ వస్తుంది. అండ్ నెక్స్ట్ వీక్ కూడా మళ్ళీ రిఫ్రెషింగ్ ఫీల్ రావడానికి క్లీన్ చేసుకోవచ్చు కానీ టైం ఉండదు. మా టైం అంటే వర్క్ ఏమి ఉండదు కానీ మామూలుగా అదే ఇంట్లో పనే వర్క్ ఉంటుంది కానీ మా చిన్నోడు సపోర్ట్ చేయడం అనమాట. ఎప్పుడు లేస్తూనే ఉంటాడు, డిస్టర్బ్ చేస్తూనే ఉంటాడు. అండ్ ఇక్కడ వచ్చేసి ఫస్ట్ గ్రాసరీస్ తీసుకోవడానికి వచ్చాము. ఇక్కడ ఒక షాప్ ఉంటుంది సుల్తానాబాద్ దగ్గర. అంటే మేము కరీంనగర్కి వెళ్తాం, మాకు తీసుకోవాలి గ్రాసరీస్ అట్లాంటివి. అంటే మేము మంత్లీ వన్స్ అట్లా 2 monthsకి ఒకసారి అట్లా వెళ్తాం అన్నమాట డీమార్ట్కు. ఎందుకంటే ఒకసారి తెచ్చినప్పుడే ఎక్కువ గ్రాసరీస్ తెస్తాము. సో అందుకని డీమార్ట్కి వెళ్తాము. బట్ ఆ అమ్మ వాళ్ళు ఏమంటే కొంచెం తెచ్చుకుంటారు, ఒక 1500 ఆ టైప్లో వాళ్ళకి సరిపోతాయి కదా. సో అందుకని అక్కడ గ్రాసరీస్ అన్నీ తీసేసుకున్నాను. ఆ షాప్లో అంకుల్ బాగా ఇస్తాడనమాట. సో అందుకని అక్కడ తీసుకొని ఇక్కడ కొంచెం డస్ట్ ప్యాడ్ అట్లాంటివి తీసేసుకున్నాను. అండ్ ఇక్కడ మైసూర్ పాక్ అమ్ముతారు, మీకు ఆ వీడియో వచ్చి ఉంటుంది. సో చాలా బాగుంటుంది అనమాట టేస్ట్. సో నేను ఎప్పుడు వచ్చినా అంటే ఇక్కడికి గ్రాసరీస్కి ఎప్పుడు వచ్చినా కానీ అంటే మండే రోజు మార్కెట్ ఉంటుందన్నమాట సుల్తానాబాద్లో. సో అందుకని అక్కడికి వచ్చినప్పుడు మాత్రం మైసూర్ పాక్ లాంటివి ఇట్లా మనకు చిన్నప్పుడు రసగుల్లలు ఉంటాయి కదా రెడ్ కలర్లో, అవి తీసుకుంటాను అనమాట. అండ్ వెజిటబుల్స్ తీసుకొచ్చాను. అమ్మ కూడా వెజిటబుల్స్ తీసుకురమ్మంది. సో ఆ వెజిటబుల్స్ తీసుకొచ్చాను. ఈ 3లో సామాను గ్రాసరీస్ అన్నీ ఆమెకే. అండ్ ఒక సంచిలో వెజిటబుల్స్ ఆమెకి. అండ్ ఇక్కడ ఇవి ఎంతమందికి తెలుసు చెప్పండి నాకు, కారీలు అనేవి చాయ్లో మాత్రం ఎంత బాగుంటాయి అంటే అంత బాగుంటాయి. నాకు అంటే ఇట్లాంటివి ఉన్నప్పుడు ఇంకొంచెం చాయ్ పెద్ద గ్లాస్లో పోసేసుకున్నాను, అంటే పెద్ద కప్లో పోసుకొని తాగుతాను అనమాట. టీ ఎంత అడిక్షన్ ఉండేనో అంత తగ్గించాల్సి వచ్చిందనమాట. సో మార్నింగ్ అయితే నాకు టీ లేనిది అసలు ఘోరంగా ఉండేది. అంటే పెళ్ళి కాకముందు తాగకపోయేదాన్ని, ఏదైనా ఇట్లా స్నాక్ లాగా ఉంటే టీలో తాగేదాన్ని.
తర్వాత ఆపేసాను అనమాట. మళ్ళీ పెళ్ళైన తర్వాత మొదలెట్టాను తాగడం. ఎప్పటి నుంచి మార్నింగ్, ఈవినింగ్ 2 టైమ్స్ కంపల్సరీ. ఇంకా వీలుంటే మధ్యలో కూడా ఎప్పుడైనా పెట్టుకొని ఇట్లా వర్షం వెదర్ సపోర్ట్ చేయటప్పుడు తాగేవాళ్ళం. బట్ ఇప్పుడు మొత్తం స్కిప్ చేయాల్సి వచ్చింది మార్నింగ్ టీ. అండ్ ఇక్కడ మా చిన్నోడికి పాలు పోసాను. సో మా హస్బెండ్ పాలు వాడికి తాగిస్తున్నాడు అనమాట. సో అవి పాలు తాగేలోపు మాకు టీ అయిపోతుంది అనమాట. సో టీ ఇక్కడ రెడీ అయింది, తాగేస్తున్నాము. అండ్ ఇక్కడ వెజిటబుల్ తెచ్చాను కదా, అవన్నీ సగ్రిగేషన్ చేసి పెట్టాలి. అట్లే బాస్కెట్లో వెళ్ళి పోసామనుకొని అందులో సగం వెజిటబుల్స్ వేస్ట్ అయిపోతాయి అనమాట. సో అందుకని వీటికవే సగ్రిగేట్ చేసి పెట్టాను. ఇక్కడ వెజిటబుల్స్ రేట్స్ ఎట్లా ఉన్నాయంటే, మామూలుగా ఒక టమాటోస్ను పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ 50 రూపీస్ కేజీ అట్లా ఉన్నాయి. 2 టమాటోస్ 50 రూపీస్ కేజీ, పచ్చిమిర్చి 50 రూపీస్ కేజీ. మిగతా వెజిటబుల్స్ అన్నీ 30 రూపీస్ కేజీ, 20 రూపీస్కి హాఫ్ కేజీ. మనం ఎక్కువ తీసుకుంటే 20 రూపీస్కి హాఫ్ కేజీ ఉన్నవి 30 రూపీస్కి కేజీ ఇస్తున్నారు అనమాట. అంటే నాకు మరీ హెవీగా అనిపించలేదు, రీజనబుల్గా అనిపించాయి. అండ్ ఈవినింగ్ వచ్చాక ఇక్కడ ఆమ్లెట్ వేస్తున్నాను అనమాట. సో బెండకాయ పులుసు, సాంబారు అట్లాంటి వాటిలోకి ఆమ్లెట్ బాగుంటుంది కదా. సో అందుకని ఇక్కడ ఆమ్లెట్ వేస్తున్నాను. అండ్ మా పిల్లలకు వచ్చేసి బటర్ వేస్తున్నాను. నేను వచ్చేసి నార్మల్గా వేసుకుంటున్నాను అనమాట. మా హస్బెండ్ నేను, అంటే నాకు కొంచెం బటర్ ఫ్లేవర్, పాల ఫ్లేవర్ నచ్చదు కాబట్టి తీసేసి పిల్లలకి ఒకరికి హెల్తీగా కొంచెం బటర్ ఫ్లేవర్ వేసాను అనమాట. సో ఇది ఈరోజు వీడియో. మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఉమెన్స్ ప్యారడైజ్.